ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. మనం అనుభూతి ప్రకాశంలో శ్వేతాశ్వతరోపనిషత్ సారాన్ని చదువుతున్నాం. దాంట్లో చిట్ట చివరి పాఠం ఈ రోజుతో మనం శ్వేతాశ్వతరానికి సంబంధించినటువంటి విద్యా విషయాన్ని నేర్చుకోవటం పూర్తవుతుంది. మళ్ళీ వారం దగ్గర నుంచి మనం బృహదారణ్యకోపనిషత్తు సారాన్ని గురించి విచారణ చేయాలి. అది చాలా పెద్దది. బృహదారణ్యోపనిషత్తు యజుర్వేదానికి సంబంధించినటువంటిదే, చాలా పెద్దది. చాలామంది పెద్దవాళ్ళు దాని గురించి బహుధా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. దాంట్లోంచి మనం కొన్ని విద్యల్ని ఒక 6 అధ్యాయాలుగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అనుభూతి ప్రకాశంలో దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం. ఒకటి, శృంగేరి పీఠం యజుర్వేద పీఠం అవటం. 2, బృహదారణ్యకం పెద్ద ఉపనిషత్తు అవటం. 3వది ఏమిటంటే దానికి సంబంధించినటువంటి విషయాలు, బృహదారణ్యక భాష్యము, భాష్యవార్తికము, ఇలా చాలా దానికి సంబంధించినటువంటివి గ్రంథాలు ఉండడం వలన, ఇవన్నిటి వలన తర్వాత అది చాలా పెద్దదిగా చెప్పబడుతుంది. దాని గురించి మనం మళ్ళీ వారం నుంచి చదువుకుందాం. ఈ వారంతో మనం శ్వేతాశ్వతరాన్ని పూర్తి చేద్దాం. విద్యాఫలం ఇదం వాక్యధియోగం స్యాత్ కదాచన తద్ధి శాంత్యై ప్రార్థయేత తమ్యో బ్రహ్మాణమేశ్వరం. ఇదం ఇప్పటి వరకు చెప్పినటువంటి విద్యాఫలం, విద్య యొక్క ఫలం. ఇప్పటి వరకు మనం ఏమిటైతే చెప్పామో ఆ విద్యాఫలము కదాచన అంటే ఒకానొకప్పుడు బాహ్యధీయోగం స్యాత్, బాహ్యమందు బుద్ధియోగంగా కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు చదువుకున్నదంతా కూడా బాహ్యమైనటువంటి బుద్ధియోగం అనుకోవచ్చును. తం బ్రహ్మాణం ఈశ్వరం, ఆ బ్రహ్మ అయినటువంటి ప్రభు అయినటువంటి ఆ పరమాత్మను యహా ఎవడు ప్రార్థయేత ప్రార్థించునో తద్ధి అదియే కదా శాంతి, శాంతి కొరకగును. అంటే శాంతి ఎలా కలుగుతుందండి? మనందరం రోజు శాంతి కావాలనే కోరుకుంటున్నాం. బ్రహ్మజ్ఞానం అంటే అది ఎక్కడి నుంచి వస్తుందండి? అది అందరికీ సాధ్యం కాదండి. మామూలుగా మనుషులు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందగలరండి? ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ దానికోసం ప్రయత్నాలు చేయాలని అనుకోం. అసలు ఆలోచనలు కూడా ఉండవు. ఎవరైతే విద్యాన్ని బాహ్య బుద్ధియోగంగా భావిస్తూ ఆ బ్రహ్మాన్ని, ఆ పరమాత్మని ప్రార్థిస్తారో వాళ్ళకి శాంతి కలుగుతుంది. సతన్మయో అమృతై సంజ్ఞ సర్వగో భువనస్య గోప్త ఈశే అస్య జగతో నిత్యమేవ నాన్యో హేతు విద్యతే ఈశనాయ. ఆ పరమాత్మని స్తోత్రం చేయడానికి, ఆ పరమాత్మని పొందడానికి మరో మార్గం అంటూ ఏమీ లేదు. మనం శాంతి 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 అంటాం. అంటే లౌకికమైనటువంటి విషయాల్లో ఉంటే శాంతి కలుగుతుంది అనుకొని ఏదో ఉదయం లేచిన తర్వాతను వ్యాపకాల్లో బుర్రపెట్టి తిరుగుతూ ఉంటాం. కొన్నిటి వలన అశాంతి కలుగుతుంది, కొన్నిటి వలన కీర్తి కలుగుతుంది, కొన్నిటి వలన అప్రతిష్ట కలుగుతుంది. మనం ఎప్పుడు ఏ రకంగా మన పరిస్థితులు పరిణమిస్తాయో మనకు తెలియవు. 109వ శ్లోకంలో ఈ ఉపనిషత్ మంత్రం యొక్క భావాన్ని మనం చదివాం. ఆ జ్ఞాని అంతటా నిండినటువంటి అమృతుడు, ఈశ్వరునిగా చెప్పబడేటువంటి వాడు. ఆ ఈశ్వరత్వమునకు జ్ఞానమే కారణము. ఎవడైనా ప్రభువు అని చెప్పాలంటే దానికి వారి యొక్క జ్ఞానమే కారణం. అంతే తప్పించి
మనం ధనాన్ని సంపాదించిన, లోక వ్యవహారాల్లో నైపుణ్యాన్ని సంపాదించిన మనం ప్రభువులం అమ్ము. అంటే చెప్పుకుందికి మాత్రమే నాకు కూడా ఏదో కొంత ప్రతిష్ట ఉన్నది, నేను లబ్ధ ప్రతిష్ఠుణ్ణి అని చెప్పుకుందికే. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎవరైతే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటారో, జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు మాత్రమే ఈశ్వరునిగా చెప్పడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు. ఆ జ్ఞానానికి బాహ్య ఫలము ఈశత్వము అనేటువంటిది, ఆంతరమైనటువంటి ఫలం మోక్షం అనేటువంటిది. హిరణ్యగర్భం సృష్ట్వాదౌ వేదాంతస్మాన్ దదాతి యః తం భాసకం స్వాత్మధియో ముముక్షు శరణం భజే. ఇప్పుడు ఉపనిషత్తు చివరికి వచ్చాం కాబట్టి ఉపనిషత్తు విషయంలో పరమాత్మ స్తోత్రమే ప్రధానంగా ఉంటుంది. ఆదౌ మొట్టమొదటిగా హిరణ్యగర్భం సృష్ట్వా, హిరణ్యగర్భ బ్రహ్మను సృజించి, యహ ఎవడు, తస్మై అతని కొరకు వేదాంతరాతి వేదాల్ని ఇచ్చాడో, అంటే ఆ హిరణ్యగర్భ బ్రహ్మని సృజించినటువంటి వాడు పరబ్రహ్మమే, అతనికి వేదాలను ఇచ్చినటువంటి వాడు పరబ్రహ్మమే. పరబ్రహ్మమే ఈ హిరణ్యగర్భ బ్రహ్మ సృష్టికర్త. ఆ హిరణ్యగర్భ బ్రహ్మానికి వేదముల యొక్క శక్తినిచ్చినటువంటి వాడు. ముముక్షు, మోక్షాన్ని కోరే నేను, స్వాత్మధియ, నాయందే ఆత్మ కలదు అనేటువంటి బుద్ధిని భాసకం ప్రకాశింపజేసే తం ఆ పరమాత్మను శరణం భజే, శరణు గోరి సేవిస్తున్నాను. నాలోనే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆ పరబ్రహ్మాన్ని నేను సేవిస్తున్నాను. మొట్టమొదటిగా హిరణ్యగర్భ బ్రహ్మని ఎవడు సృష్టించాడో, అతనికి వేదాన్ని ఎవడు అనుగ్రహించాడో, ఆ పరమాత్మను మోక్షాన్ని కోరుకునేటువంటి నేను, నాయందే ఆత్మ ఉన్నది అనే బుద్ధిని ప్రసాదించేటువంటి ఆ పరమాత్మను సేవిస్తున్నాను, సేవిస్తున్నాను. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తమ్హదేవ ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షర్వై శరణమహం ప్రపద్యే. హిరణ్యగర్భ బ్రహ్మను సృజించి అతనికి వేదాలను అనుగ్రహించినటువంటి వాడు, నా ఆత్మను తెలుసుకునే బుద్ధిని ప్రకాశింపజేసేవాడు అయినటువంటి పరమాత్మను మోక్షాన్ని కోరుతూ ఉన్నటువంటి నేను శరణు పొందుతాను అని శృతి. బ్రహ్మ వేదాలు అనుగ్రహించడం చేత, బ్రహ్మకి పరబ్రహ్మ వేదాలు అనుగ్రహించడం చేత శబ్దాన్ని ప్రసాదించిన వాడు. ఆత్మబుద్ధి ప్రకాశింపజేస్తాడు అంటే ప్రత్యేక బ్రహ్మాన్ని ప్రకాశింపజేసేవాడు అయినటువంటి పరబ్రహ్మాన్ని శరణు కోరుతున్నాను. అంటే మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు శబ్దాన్ని తెలుసుకోవాలి, ప్రత్యేక బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి. మూడు స్థాయిల్లో ఉన్నటువంటి బ్రహ్మాన్ని కూడా తెలుసుకోవాలి. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం భజే స్వయం భాసమాన తం దగ్ధేందర బహ్నివతు. ఆ పరమాత్మ ఎలాంటి వాడండి? నిష్కలం, కళల యొక్క సంబంధం లేనివాడు. నిష్క్రియం, ఎటువంటి చేష్టలు లేనటువంటి వాడు. శాంతం, శాంతుడైనటువంటి వాడు. నిరవధ్యం, ఎటువంటి దోషాలు లేనివాడు. నిరంజనం, స్వభావ సంబంధాలు ఏవీ లేనివాడు. దగ్ధ ఇంధన బహినివతు, కాలిపోయినటువంటి ప్రకాశించేటువంటి అగ్నివరి అంటే కళలను గూర్చి ప్రశ్నోపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్తులన్నింటిలో పరమాత్మ
కారణకార్యాలు లేనివాడు కనుక నిష్క్రియుడు అని చెప్పబడతాడు. శమించినటువంటి జగత్తు అనే ధర్మం కలవాడు కనుక శాంతుడు అని చెప్పబడతాడు. నింద్యము అనింద్యము అనేటువంటి ధర్మాలకు అతీతుడు కనుక నిరవధ్యుడు అని చెప్పబడతాడు. అవయవరహితుడు కనుక నిరంజనుడు అని చెప్పబడతాడు. ఇంధనాలు దగ్ధమైనటువంటి తర్వాత ఉన్నటువంటి అగ్ని మాత్రమే కనుక జగత్తు యొక్క ధర్మాలు నశించిన తరువాత తనంతట తానుగా ప్రకాశించేటువంటి పరమాత్మను సేవిస్తాను. ఇక్కడ ఉపాసనా ధర్మాన్ని చెప్పారు. శృతిలో ఈ విషయాలు ప్రథమ పాదం అంతా సమానం. అంటే నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిరవధ్యం, నిరంజనం ఆ శృతిలోనే అలాగే ఉన్నాయి, ఇక్కడ అలాగే ఉన్నాయి. రెండో పాదంలో అమృతస్య పరం సేతుం అంటే అజ్ఞానము చే ఆరోపితమైనటువంటి జగత్ అనేటువంటి ధర్మం నుండి ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి అమృతత్వాన్ని చేరటానికి జ్ఞానము వారధి, అంటే ఒక బ్రిడ్జి లాంటిది. అజ్ఞానం అనేటువంటిది ఉన్నది, దాని చేత జగత్తు అనేటువంటిది ఆరోపించబడుతున్నది. ఆ జగత్తు అనేటువంటి ధర్మం నుంచి ధర్మము లేదు, అధర్మము లేదు, ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మం, దాన్ని చేరడానికి ఒక వారధి లాంటిది, బ్రిడ్జి లాంటిది జ్ఞానం. ఆ జ్ఞానస్వరూపాన్నే ఉపాసించాలి అని మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం ఉపాసన చేయాలి. ఆనందమయాధికరణంలో ఇక్కడ చెప్పినటువంటి శృతివాక్యాన్ని ఉపాస్య విషయంగా చెప్పారు. బ్రహ్మసూత్రాల్లో ఆనందమయాధికరణంలో ఇక్కడ చెప్పినటువంటి నిష్కలం, నిష్క్రియం, శాంతం అనేటువంటి శృతివాక్యాన్ని ఉపాస్య విషయంగా చెప్పారు. జ్ఞేయ విషయంగా చెప్పారు, తెలియవలసినటువంటి విషయంగా చెప్పారు. అవిద్య తొలగిపోగానే జ్ఞేయం అవుతున్నది. అవిద్య ఉన్నంత వరకు ఉపాసన. ఉపాసన ఎంతవరకు అంటే అవిద్య మనకు ఉన్నంత వరకు. నేను ఉపాసన చేస్తున్నాను అంటే అవిద్యలో ఉన్నాం అనమాట. ఎప్పుడైతే ఉపాసన పరిపూర్ణం అవుతుందంటే ఎప్పుడు నువ్వు పొందవలసినటువంటి వస్తువు నీకు తెలిసిపోతుందో అప్పుడు పోతుంది. అవిద్య తొలగిపోగానే జ్ఞేయం అంటామన్నమాట. అప్పుడు జ్ఞేయుడు అవుతున్నాడు. ఉన్నది ఒక్కటే, భావింపబడేటువంటిది రెండు రకాలుగా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటే, రెండు రకాలుగా భావించబడుతున్నాడు. కట్టెలు కాలిస్తే అగ్ని ఏర్పడింది, కట్టెలు కాలిన తరువాత కూడా అగ్ని ఉన్నది. కర్రలు కాలిస్తే అగ్ని ఏర్పడ్డాది, కర్రలు కాలిపోయిన తర్వాత కూడా అగ్ని ఉన్నది. ఇక్కడ కట్టెలు కాలటం ఉపాసన, అగ్ని ప్రకాశించటం జ్ఞేయము. అవయవాలు లేనటువంటి, క్రియాధర్మాలు లేనటువంటి, శాంతుడైనటువంటి, రాగద్వేషాలు అంటనటువంటి, పాపపుణ్యాలు అంటనటువంటి పరమాత్మయే అమృతత్వానికి వారధి. అతడే అమృతత్వాన్ని చేర్చేవాడు అని శృతివాక్యానికి అర్థం. నిష్కలో అవయవైర్హీనో హేతుహీనో నిరంజన నిరింధనాగ్ని సామ్యంతు మాయా తత్కార్యవర్జనాత్. ఇక్కడ మీద చెప్పబడ్డటువంటి శ్లోకాన్ని వివరణ చేస్తున్నారు విద్యారణ్యుల వారు. ఏమయ్యా అంటే అవయవైర్హీన, అవయవములు లేనటువంటి వాడు కాబట్టి నిష్కలహ, కలలు లేనివాడు. కలలు లేనివాడు అంటే అవయవాలు లేనటువంటి వాడు. హేతుహీన, పరమాత్మకి ఏ కారణాలు లేవు. జగత్తుకి కారణం మాయ, మాయకి కారణం పరమాత్మ, పరమాత్మకి కారణం లేదు. కాబట్టి పరమాత్మకి కారణము లేదు. కారణాలు లేకపోవటం చేతను హేతుహీన, అందువల్ల నిరంజన, సంబంధాలు లేనటువంటి వాడు. ఎటువంటి సంబంధాలు లేనటువంటి వాడు. మాయా, మాయా అనేటువంటిది తత్కార్యవర్జనాత్, ఆ మాయ యొక్క కార్యమైనటువంటి జగత్తును విడుచుట వలన నిరంధనాగ్ని సామ్యంతో,
కాలిన కట్టెలలో ప్రకాశించు అగ్ని ఉపమానం తగినటువంటిదే. ఏమండి, కర్రలు ఉంటే అగ్గి ఉంటుంది, కానీ కర్రలు లేకపోతే అగ్గి ఉంటుందా? కర్రలు కాలిన తర్వాత అగ్ని ఉంటుంది, కర్రలు కాలిన తర్వాత కూడా అగ్ని ఉంటుంది. వాటిని మనం పడుకున్నప్పుడు బొగ్గులను వాడుకుంటూ ఉంటాం. వాటిని చల్లారి పెట్టుకో ఉంచుకో కూడా మనం బొగ్గులను వాడుకుంటాం. కాలిన తర్వాత కూడా కట్టెలు కాలిపోయిన తర్వాత కూడా అగ్ని ఉంటుంది. అలాగే మాయ యొక్క కార్యమైనటువంటి జగత్తు నశించిన తరువాత కూడా పరమాత్మ ఉంటుంది, పరమాత్మ ప్రకాశిస్తుంది. మాయా కార్యము నశించిన తరువాత కూడా పరమాత్మ ప్రకాశించినట్టయే కట్టెలు కాలిపోయిన తరువాత కూడా అగ్నిహోత్రం ప్రకాశిస్తుంది అని ఉపమానం చెప్పాం. అవయవాలు లేకపోవటం వలన నిష్కలుడు అన్నాం, కారణాలు లేకపోవటం వలన సంబంధం లేనివాడు నిరంజనుడు అన్నాం. మాయా దాని కార్యమైనటువంటి జగత్తును విడిచిపెట్టడం వలన కాలిపోయినటువంటి కట్టెలు లేనటువంటి అగ్ని వంటి వాడు అని చెప్పాం. మాయ కట్టెలు వంటిది, దాని నుండి ఏర్పడినటువంటి పొగ అగ్ని జగత్తు వంటివి. ఆ మాయ నశిస్తే మిగిలే పరమాత్మ ఆ కర్రలు కాలిపోయిన పిదప మిగిలినటువంటి అగ్ని లాంటి వాడు. కర్రలు కాలిపోయిన తర్వాత మిగిలినటువంటి అగ్ని లాంటి వాడు ఎవరండి అని అంటే పరమాత్మ. మనం సాధన చెయ్యాలి. సాధన చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ మాయ మన అంటబెట్టుకో ఉంటుంది, ఈ జగత్తు మన అంటబెట్టుకో ఉంటుంది. మనం వీటికి అంటే ఉంటాం, వీటి మీద ఆధారపడే మనం ఉంటాం. అందువలన మనం ఎక్కువగా వీటికి లొంగి పనిచేస్తూ ఉంటాం. వీటి నుంచి బయటికి రావాలి, ఈ భ్రాంతి నుంచి బయటికి రావాలి. తాదృశం పరమాత్మానం విదిత్వా ఏవ విముచ్యతే వినా జ్ఞానం న ముక్త స్యాద్ ఇతరైః కోటి సాధనైః. ఇతరమైనటువంటి కోట్ల కొలది సాధనముల చేతన కూడా మోక్షము రాదు, జ్ఞానము ఉండి తీరాలి. జ్ఞానం లేకుండా ఏమండి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నానండి, మోక్షం అయితే రాదు, మరో జన్మ వస్తుంది. అయితే కొంతమంది అంటూ ఉంటారు లోకల్లో, ఇంతకన్నా మంచి జన్మ వస్తే బాగుంటుంది కదండి, ఇంతకన్నా మంచి జన్మ ఏమిటి వస్తుందండి? నీకు బ్రాహ్మణ జన్మ ఇచ్చాడు అనుకోండి, నువ్వు బ్రాహ్మణ ధర్మాలని చేస్తున్నావా? ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ నువ్వు చేస్తున్నావా? నువ్వు పోనీ కర్మకాండలోనే ఉన్నావు అనుకుందాం, నువ్వు సూర్యోదయానికి ముందర లేస్తున్నావా? సంధ్యావందనం చేస్తున్నావా? బ్రహ్మయజ్ఞం చేస్తున్నావా? అగ్నిహోత్రం చేస్తున్నావా? వేదాధ్యయనం చేస్తున్నావా? ఔపాసన చేస్తున్నావా? వైశ్వదేవం చేస్తున్నావా? దేవతార్చన అయిన తర్వాత పితృదేవతలకి తర్పణాలు చేస్తున్నావా? అతిథి అభ్యాగతులకి భోజనం పెడుతున్నావా? నువ్వు ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని అంతటినీ సక్రమంగా చేస్తున్నావా? నాకు మంచి జన్మ ఇయ్యి అని భగవంతుడిని అడిగావు, వాడు ఇచ్చేసాడు. బ్రహ్మాండమైనటువంటి బ్రాహ్మణ జన్మ వాడు పడేశాడు, పట్టుకుపోరా. నువ్వు చేస్తున్నావా? నువ్వు లేవడం 6-6:30 అయితే కన్నావు, లేచిన తర్వాత ఏదో కాఫీ తాగడం, కౌలు చెప్పుకోవడం, ఎప్పుడో స్నానం చేయడం, ఒకవేళ ఏదో చిన్న పిసర శ్రద్ధనవాడైతే ఓసారి సంధ్యాంతర్పయామి అనడం, ఆ తర్వాత ఇంకేం మరేం లేదు. చేసిన వాడు ఎవడో మహాత్ముడైతే దేవతార్చన, అది లేదు. అగ్నిహోత్రాలు లేవు, పితృతర్పణాలు లేవు, వేదాధ్యయనం లేదు, అతిథి అభ్యాగతులు అసలు వీడు వండుకున్నదే కుక్కర్లో.
ఇంట్లో ఇద్దరికో ముగ్గురికో ఎంతమందికో సరిపోయిన కుక్కర్తో వండాం. అతిథులు ఏమిటి, అభ్యాగతులు ఏమిటి, మరోరి పెట్టడం ఏమిటి, మనం తినడమే. మనం ఉపన్యాసాలు చెప్పంటావా, భగవద్గీత చెప్పన్నారా, చెప్తారండి. ఏం చెప్తావయ్యా భగవద్గీత? తే త్వగం భుంజతే ఏ పచంతి ఆత్మకారణాత్. వాళ్ళ కోసమే వండుకో తిన్నటువంటి వాళ్ళు పాపాన్ని తింటున్నారు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి నువ్వేం చెప్తావు? నువ్వు పాపం తింటున్నావా, పుణ్యం తింటావా? నువ్వు ఎవరికైనా భోజనం పెట్టావా, బలిహరణం చేసావా? ఏమీ లేదు, అసలు ఏమీ లేవు. ఎందుకు? మంచి జన్మ కావాలి. ఏమిటి చేసుకుంటావు? ఏమంటే పోనీ నాకు కర్మకాండ వద్దండి, నేను జ్ఞానకాండలో గడిపానండి, నేను మోక్షం అంతా కూడా కరతలామలకంగా పొందడానికి ఈ దేహం అనిత్యం, ఇంద్రియాలు అనిత్యం, ఏ భోగాలు అనిత్యం, అన్నీ వదిలేశానండి. వదిలేసావానన్న? వదిలేశానండి. అలాగా, సరే. కొన్ని ప్రశ్నలు వేస్తాం. మీ దేహం మీద మీకు భ్రాంతి లేదు కదండి. భార్య ఎవరండి? మీ దేహానికి సంబంధించిన వ్యక్త, మీ ఆత్మకి సంబంధించిన వ్యక్త? దేహానికి. మీ ఆవిడతో మీకు ఏ బంధం లేదా? పిల్లలు మీ దేహ సంబంధమే కదా, మీకే బంధం లేదా? ఇల్లు మీ దేహ సంబంధమే కదా, మీకే బంధం లేదా? డబ్బు మీ దేహ సంబంధమే కదా, మీకేం సంబంధం లేదా? మీ దేహ బంధాలే కదా అవన్నీ. ఏమండి, మరి వాటిని వదిలేశారా మీరు? ఉపన్యాసం కాదు, ఉపన్యాసాలు చెప్తున్నాం. వేదాంతాన్ని గురించి బ్రహ్మాండంగా బలగుద్ది ఉపన్యాసం చెప్తున్నాం. కానీ డబ్బు కావాలి, కీర్తి కావాలి, భార్యా పిల్లలకి ఇబ్బందులు లేకుండా వ్యవహారం కావాలి. ఇది జ్ఞానం ఎలాగవుతుందయ్యా? ఇదే జ్ఞానం అవుతుందా? నువ్వు ఏకాంతంలో కూర్చున్నావా? భగవద్గీతలోనే చెప్పాడు కదా, వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంసది అని. ఉదయం లేచిన తర్వాత 100 మందికి ఫోన్లు చేస్తున్నాం, మీటింగులు పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. అసలు నీకు జనం యొక్క సంబంధమే అక్కర్లేదంటే కృష్ణ పరమాత్మ అరతిర్ జన సంసది అన్నాడు, వివిక్త దేశ సేవిత్వం అన్నాడు. ఆసక్తి రణభిష్వంగ పుత్ర దార గృహాదిషు. ఏవి? జ్ఞానం. ఏమిటి జ్ఞానం అంటే? జ్ఞానం 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 అంటే జ్ఞానమా? జ్ఞానం 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 అంటే జ్ఞానం కాదు కదా. ఎక్కడ ఉన్నావు నువ్వు? నువ్వు జ్ఞానంలో లేవు, కర్మలో లేవు, ఉపాసనలో లేవు, నువ్వు ఎక్కడా లేవు. కర్మకాండని త్యాగం చేస్తున్నావు, జ్ఞానకాండని ఆచరించడం లేదు. ఉపాసన సాధ్యం కాదు. నాకు మంచి జన్మ వస్తుందండి. ఏం జన్మ వస్తుందండి? ఎలా వస్తుందండి? తాదృశం పరమాత్మానం విదిత్యా ఏవ విముచ్యతే వినా జ్ఞానం న ముక్తి స్యాత్ ఇతరై కోటి సాధనై. తాదృశం అటువంటి పరమాత్మానం, పరమాత్మను విదిత్వా ఏవ తెలిసియే విముచ్యతే ముక్తిని పొందును, బంధాల నుండి బయటపడతాడు. నిష్కరుడు, నిష్క్రియుడు, శాంతుడు, నిరంజనుడు, నిరవధ్యుడు అయినటువంటి పరమాత్మని తెలుసుకుంటే బయటపడిపోతాడు. జ్ఞానం వినా, జ్ఞానము లేకుండా, ముక్తి మోక్షము ఇతరై కోటి సాధనై, ఇతరాలైనటువంటి కోటి సాధనముల చేత కూడా నస్యాత్ కలుగదు. పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పాం, నిష్కలం నిష్క్రియం శాంతం అని. అటువంటి పరమాత్మను తెలియకుండా బంధ విముక్తి కలగదు. జ్ఞానం లేకుండా ఇతరమైనటువంటి కోట్ల కొలది సాధనాలున్నా ముక్తి కలగదు. అంటే
జ్ఞానమే ముక్తికి హేతు. జ్ఞానాదేవ హి కైవల్యం అన్నాడు. జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏమిటి? వైరాగ్యంతో కూడుకున్నది జ్ఞానం. జ్ఞానానికి వైరాగ్యం కావాలి. భార్యాపుత్రులు, ధనము, ఇళ్ళు, వాకళ్ళు వీటన్నిటి మీద ఉన్నటువంటి భ్రాంతి కాదు. దేవుడు కావాలి మనకి. మనకు కావలసినటువంటిది ఏమిటి? మోక్షం కావాలి, జ్ఞానం ఉండాలి. యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవా తదా దేవమవిజ్ఞాయ ముక్తిర్నత్వస్తి తద్వయం. లోకంలో ఆకాశం ఉంది, శూన్యం, దాన్ని ఎవరూ చుట్టలేరు. అలాగే పరమాత్మని తెలియకుండా మోక్షం రాదు. ఆకాశాన్ని చుట్టడం కుదరదు. జ్ఞానం లేకుండా మోక్షం రాదు. యదా ఏ విధముగా చర్మవత్ చర్మము వలె ఆకాశమును మానవాహ మానవులు వేష్టయిష్యంతి చుట్టుట అనున్నటువంటిది. మనుష్యులు ఆకాశాన్ని చుట్టగలరా? సాధ్యం కాదు. కానీ చుట్టాలని అనుకుంటున్నాం అనుకోండి. అదేవిధంగా దేవం పరమాత్మను అవిజ్ఞాయ తెలియకుండా ముక్తి మోక్షము అనున్నటువంటిది. ఇది రెండోది. తద్వయం ఆ రెండు నత్వస్తి ఉండుటలేదు. అంటే లోకంలో ఆకాశాన్ని చుట్టడం అనేటువంటిది ఎలాగ సాధ్యము కాదో అలాగే జ్ఞానము లేకుండా మోక్షాన్ని పొందడం కూడా సాధ్యం కాదు. జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలా వస్తుంది అంటే జ్ఞానం కావాలంటే జ్ఞానం రాదు, వైరాగ్యం కావాలి. అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం కానీ వైరాగ్యం కానీ కావాలి. అభ్యాసం అంటే ఏమిటి? మరింత లోతుల్లో బురదలో పడిపోవడం కాదు, అలాగ కూరుకుపోవటం కాదు. భార్యాపుత్రాదులు, లోక వ్యవహారాలు, కీర్తి ప్రతిష్టలు, ధనము వీటికి అలాగా లొంగిపోవటం కాదు. వీటన్నిటికీ దూరం అయిపోవాలి. అది ప్రాక్టీస్ చేయాలి. దాన్ని అభ్యాసం అంటారు. అది ప్రాక్టీస్ చేయాలి. ఏమండి? ఏ విధంగా ఆకాశాన్ని చర్మంలా చుట్టడం సాధ్యం కాదు, అదేవిధంగా పరమాత్మను తెలియకుండా మోక్షం పొందడం కూడా సాధ్యం కాదు. యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవ తదా దేవమ విజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి అని శృతిలో చెప్పారు. బంధాల వలన కలిగేటువంటి దుఃఖం అంతం కావాలి అని అంటే పరమాత్మ తెలియాలి. పరమాత్మ తెలిస్తేనే బంధముక్తి కలుగుతుంది. బంధాల నుంచి నేను బయటపడాలి అనుకుంటున్నానండి అంటే నేను అనుకుంటూ ఉంటాను, అన్నీ అనుకుంటాం, ఇవన్నీ పోవాలనే అనుకుంటాం. ఎలా పోతుంది? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వైరాగ్యం నుంచి వస్తుంది. దేహం మీద వైరాగ్యం ఉంటే రోగాలు వచ్చినా భయం ఉండదు. దేహం మీద వైరాగ్యం ఉంటే భార్యాపుత్రాదులు ఎందుకు ప్రీతి ఉండదు. దేహం మీద వైరాగ్యం ఉంటే ధనం మీద, గృహాల మీద ప్రీతి ఉండదు. దేహం మీద వైరాగ్యం ఉంటే పేరు ప్రతిష్టల మీద, భోగాల మీద ప్రీతి ఉండదు. దేహం మీద వైరాగ్యం సంపాదించు. ఇది నా శరీరం, ఇది నా శరీరం, ఇది నా శరీరం, ఇది నా పేరు, నా పేరు. నీ పేరు ఎన్నాళ్ళు? ఇలా నువ్వు అవుట్ అనగానే అవతల ఇంటి డాక్యుమెంట్లు మారిపోయాయి, బ్యాంక్ అకౌంట్ మారిపోయింది, అన్నీ మారిపోయాయి. నీ పేరు ఎక్కడున్నది? దేనికోసం పేరు 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 అంటున్నావు? ఏం చేసుకుంటావు? ఇది తపసా దేవమారాధ్య శ్వేతాస్యతరనామకః అత్యాశ్రమిభ్య ప్రవాచ బ్రహ్మ విద్యాం ఋషి ప్రియాం. అంటే యథార్థానికి శ్వేతాశ్వతరోపనిషత్తుకి సంబంధించినటువంటి సారం అనేటువంటిది మనం చెప్పుకోవటం జరిగింది. మనం చాలా లోతుగానే
అయితే ఒక భాగ్యం ఏమిటంటే మనకి ఈ శ్వేతాశ్వతరోపనిషత్తును మనం వారానికి 2 రోజులు చొప్పున చెప్పుకోవటం చేతను మనం వేగిరంగా పూర్తి చేసేసుకోగలిగాం. శ్వేతాశ్వతరుడు అనేటువంటి మహర్షి, శ్వేతాశ్వతర నామక, శ్వేతాశ్వతరుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఋషి తపస్సు చేత దేవమారాధ్య పరబ్రహ్మాన్ని ఉపాసించి అత్యాశ్రమిభ్య అంటే ఆశ్రమాల కన్నా అతీతమైనటువంటి వాడు, బ్రహ్మచర్య, గార్హస్థ్య, బాణప్రస్థ యత్యాశ్రమాల కన్నా మీద నుండేటువంటి వాళ్ళ కొరకు, అత్యాశ్రమిభ్య గొప్ప వాళ్ళ కొరకు, ఋషి ప్రియాం ఋషులకు ప్రియమైనటువంటి బ్రహ్మ విద్యాం ప్రోవాచ బ్రహ్మ విద్యను చెప్పాను. శ్వేతాశ్వతర మహర్షి ఈ బ్రహ్మ విద్యను చెప్పాడు. శ్వేతాశ్వతరుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఋషి పరబ్రహ్మాన్ని ఉపాసించి ఋషులకు ప్రియమైనటువంటి బ్రహ్మ విద్యను అత్యాశ్రములకు అంటే 4 ఆశ్రమాలు దాటి ఉన్నటువంటి వాళ్ళకి, యోగుల కోసం ఉపదేశం చేశాడు. ఆయన చాలా గొప్పవాడు. తప ప్రభావాత్ దేవప్రసాదాత్ బ్రహ్మం శ్వేతాశ్వతరోధ విద్వాన్ అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ప్రవాచ సమ్యగ్ ఋషి సంఘచుష్ట అని శృతి. శ్వేతాశ్వతరుడు తపస్సు చేతను ఈ జ్ఞానాన్ని పొందాడన్నారు. ఏమండి, జ్ఞానానికి తపస్సు అనేటువంటిది కారణం కాదు కదా, వైరాగ్యమే కారణం కదా అంటే, తైత్రీయంలో తపసా తద్విజిజ్ఞాసస్వ అంటారు. బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలయ్యా అంటే తపస్సు ద్వారా తెలుసుకోండి అని చెప్పారు. అలాగే బృహదారణ్యకంలో యజ్ఞేన దానేన తపసా అనాశకేన అని చెప్పారు. బ్రహ్మాన్ని ఎలా తెలియాలంటే యజ్ఞము ద్వారా తెలియాలి, దానము ద్వారా తెలియాలి, అనాశకమైనటువంటి తపస్సు ద్వారా తెలియాలి అని చెప్పారు. ఆ మంత్రాలకు అనుగుణంగా తపస్సు చేతను శ్వేతాశ్వతర మహర్షి బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నారు. అలాగే పరబ్రహ్మము యొక్క అనుగ్రహం చేతను మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నాయమాత్మా బలహీనేన లభ్య, నాయమాత్మా ప్రవచనేన లభ్య. నేను ఉపన్యాసాలు చెప్తే బ్రహ్మజ్ఞానం కలగదు, నేను బాగా పుస్తకాలు చదివితే బ్రహ్మజ్ఞానం కలగదు. నాకు బ్రహ్మము కావాలి 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 అనుకుంటేనే బ్రహ్మం కలుగుతుంది. దాని గురించి బృహదారణ్యకంలో కూడా ఆత్మ ఇత్యేవ ఉపాసీత అని చెప్పారు. ఆత్మ 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 అనే ఉపాసన చెయ్యండి అని చెప్పారు. అందువలన శ్వేతాశ్వతర మహర్షి తపస్సు చేతను అలాగే ఆ ఆత్మ యొక్క అనుగ్రహము చేతను బ్రహ్మ విద్యని పొందాడు. పొంది అత్యాశ్రములైనటువంటి వాళ్లకు దాన్ని ఉపదేశం చేశారు. బ్రహ్మ విద్య పరమ పవిత్రమైనటువంటిది. పరమం పవిత్రం ప్రోవాచ, అది పరమమైనటువంటి పవిత్రం. అంటే జ్ఞానం కన్నా పవిత్రమైనటువంటిది ఈ లోకంలో మరొకటి లేదు. పవిత్రమిహ విద్యతే. బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా అని కృష్ణ పరమాత్మ చెప్పారు. జ్ఞానం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది, దానికన్నా పవిత్రమైనటువంటిది మరొకట్లేదు. కాబట్టి ఆ బ్రహ్మ విద్యని, పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మ విద్యని ఆయన ఉపదేశం చేశారండి. అత్యాశ్రములకు ఉపదేశం చేశారండి. అయితే అవండి, ఈ ఉపదేశం 4 ఆశ్రమాలు దాటినటువంటి వాళ్ళకని చెప్పారు. దీంట్లో మందాధికారులకు చెప్పారు, మధ్యమాధికారులకు చెప్పారు, ఉత్తమాధికారులకు చెప్పారంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు అందరికీ అందుబాటులోకి రావాలని చెప్తారు. ఆయన తపస్సు ద్వారా బ్రహ్మాన్ని పొందారు కాబట్టి తపసా తద్విజిజ్ఞాసస్వ అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాసనా విషయకంగా కొన్ని మంత్రాలని చెప్పారు. ఈ మంత్రాలను ఉపాసన చెయ్యండి, ఈ మంత్రాలను ఉపాసన చెయ్యండి అని చెప్పారు.
అలాగే ఈ జ్ఞానాన్ని పొందండి అని చెప్పారు, అన్నీ చెప్పారు, ఇలా నడవండి అని చెప్పారు. ఇది చాలా గొప్ప ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు. బ్రహ్మసూత్రాల్లో భగవత్పాదుల వారు అనేక పర్యాయాలు దీంట్లో ఉన్నటువంటి మంత్రాల్ని ఉదాహరించారు. అవి మనం కూడా వీలున్నంత వరకు ఎక్కడెక్కడ ఏ మంత్రాన్ని బ్రహ్మసూత్రాల్లో ఉదాహరించారో ఆ ప్రదేశాలు పట్టుకొని మీకు చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రాల్లో అవి ఎక్కడెక్కడ వాడారో కూడా చెప్పారు. వేదాంతే పరమంగుఖ్యం నానోపాఖ్యానవర్ణితం నా ప్రశాంతాయ దాతవ్యం దేయం శిష్యాయ ధీమతే. ఏమండి, ఈ ఉపనిషత్తు ఎవరికి చెప్పాలండి? అసలు ఉపనిషత్తులు ఎవరికి చెప్పాలి? శిష్యులకి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఎవడికి పెడితే వాడికి మనం వీధుల్లో చెప్పామనుకోండి, చెప్తే హేళన చేస్తారు. ఏమండి, హేళన చేస్తారు. ఇవాళ ప్రశాంతత లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంద్రియ నిగ్రహం లేకపోవడం చేతనం మేము తపస్సులు అని, మేము యతులు అని, మేము గురువులు అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి నిగ్రహ శక్తి లేదు. నిగ్రహ శక్తి లేనటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు చెప్పకూడదు. ఉపాఖ్యాన వర్ణితం, అనేక ఉప విషయాలతో వర్ణించబడ్డాది. శ్వేతాశ్వతరోపనిషత్తులో చాలా విషయాలు చెప్పాం. 6 అధ్యాయాల్లోని ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకమైనటువంటి విషయాలు చెప్పాం, వర్ణించబడ్డాది. వేదాంతే పరమంగుఖ్యం, ఉపనిషత్తుల్లో అతి రహస్యమైనటువంటిది. దీంట్లో చాలా రహస్యమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఈ విషయాన్ని అప్రశాంతాయ, శాంతి లేనటువంటి వాడికి నదాతవ్యం, చెప్పకండి, ఇవ్వకండి. అంటే శాంతి లేనటువంటి వాడికి ఉపనిషత్తుల్ని ఉపదేశించకండి. మరి ఎవరికి చెప్పమంటావయ్యా? ధీమతే, బుద్ధిమంతుడైనటువంటి శిష్యాయ, శిష్యుని కొరకు దేయం, ఇచ్చుటకు తగినటువంటిది. అంటే ఎవరైతే బుద్ధిమంతులైనటువంటి శిష్యులు ఉంటారో వాళ్ళకే చెప్పండి, కానీ ఎవరికి పెడితే వాళ్ళకి ఇది ఉపదేశం చెయ్యొద్దు అని శ్వేతాశ్వతర మహర్షి తన యొక్క ఉపనిషత్ చివరి భాగంలో చెప్పారు. అదే విషయాన్ని విద్యారణ్యుల వారు కూడా మనకు చెప్తున్నారు. వేదాంతే పరమంగుఖ్యం పురా కల్ప ప్రచోదితం నా ప్రశాంతాయ దాతవ్యం నా పుత్రాయ శిష్యాయ వై పునః. పూర్వ కల్పాల్లో పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటిది, వేదాల్లో అలాగ పరంపరగా వచ్చినటువంటిది ఏ పరమ రహస్యమైనటువంటి ఉపనిషత్తు. అప్రశాంతుడైనటువంటి వాడికి, పుత్రధర్మం తెలియనటువంటి వాడికి, శిష్య ధర్మం తెలియనటువంటి వాడికి ఉపదేశం చెయ్యకూడదు. ప్రశాంతత లేని వాడికి చేయకూడదు. పుత్రధర్మం అంటే ఏమిటండి? పూరయతి ఇది పుత్ర అంటే తండ్రి చేసినటువంటి కర్మల్ని పూరించేవాడిని పుత్రుడు అంటారు. త్వం బ్రహ్మ, త్వం యజ్ఞ, త్వం విద్య అని తండ్రి శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నప్పుడు కొడుకుని పిలిచి సంప్రతి కర్మ చేస్తారు. మనకి బృహదారణ్యకంలో వస్తుంది సంప్రతి కర్మ. సంప్రతి కర్మ అంటే తండ్రి గారు కొడుకుని పిలుస్తారు, త్వం బ్రహ్మ అంటారు. అంటే నేను చేసిన చదివిన వేదం అంతా నువ్వు చదవాలి, ఇంకా ఎక్కువ వేదం చదవాలి. త్వం యజ్ఞ, నేను చేసిన యజ్ఞాగాదులు చేయాలి, ఇంకా ఎక్కువ యజ్ఞాగాదులు చేయాలి. త్వం విద్య, నేను చేసిన ఉపాసన నువ్వు చేయాలి, ఇంకా ఎక్కువ ఉపాసన చేయాలి అని తండ్రి చెప్తాడు. కొడుకు అహం బ్రహ్మ, అహం యజ్ఞ, అహం విద్య అని ప్రమాణం చేస్తాడు. నాన్న మీరు చెప్పినవన్నీ నేను చేస్తాను అని. వాడే కొడుకు. అంతగా తప్పించి ఏదో కొడుకండి అని అంటే వాడు ఎంఎస్ చేశాడు, అమెరికాలో ఉన్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, ఇళ్ళు కట్టించాడు, భూములు కొన్నాడు, వాడు కొడుకాడు. కొడుకు అంటే ఎవడండి? కొడుకు అంటే ఎవడైతే సంప్రతి కర్మ నిర్వర్తించడానికి తగిన వాడో వాడు కొడుకు. వాడికే ఉపనిషత్తు చెప్పాలి, వాడికే ఉపనిషత్తును ఉపదేశం చేయాలి. అలాగే నా శిష్యాయ, శిష్య ధర్మం తెలియనటువంటి వాడు అంటే గురువుని సేవించడం ఎలాగో తెలియాలి. అంటే గురువుగారు అంటే గురువుగారులే లేరండి, గురువుగారు చెప్పినట్టు మనం వినడం ఏమిటండి, మనం చెప్పినట్టుగా గురువుగారు వినాలండి.
ఈ కాలంలో గురువు గారికి ఏమిటి తెలుసునండి, నేనే జ్ఞానండి, పుస్తకాలు చదివేశానండి, గూగుల్లో కొట్టేశానండి, గూగుల్లో వచ్చేసిందండి. గూగుల్ చదువులు చదువుకున్నటువంటి వాడు గురువు అంటే ఏమిటి తెలుస్తుంది వాడికి? వాడికి శిష్య ధర్మం ఏమిటి తెలుస్తుంది? వాడు గురువుని సేవించలేదు, శిష్యుడిగా వాడి యొక్క ధర్మాన్ని నిర్వర్తించలేదు, వాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడండి? ప్రశాంతత లేక పుత్రధర్మం శిష్య ధర్మం తెలియనటువంటి వాడికి ఈ ఉపనిషత్తు ఉపదేశించకూడదు. బ్రహ్మజ్ఞానానికి ఏమిటి ఉండాలండి? యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురో తస్యైతే కథితాఖ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. ఈ శ్లోకం బహుశా మీలో కొంతమందికి వచ్చే ఉంటుంది. దేవే అంటే దేవుని యందు అని అర్థం కాదు, పరబ్రహ్మమునందు. యస్య ఎవనికి పరాభక్తి పరమమైనటువంటి సేవాభావం ఉంటుందో, పరబ్రహ్మమునందు సేవాభావం ఉన్నవాడు. యథాదేవే పరబ్రహ్మమునందు ఏ విధమైనటువంటి సేవాభావం ఉన్నాదో తథా ఆ విధమైనటువంటి సేవాధర్మము గురుని యందు కలిగి ఉండాలి. అంటే బ్రహ్మమునందు సేవాధర్మం ఉండాలి. బ్రహ్మమునందు ఉన్నటువంటి సేవాధర్మంతో సమానమైనటువంటి సేవాధర్మం గురువునందు ఉండాలి. పరబ్రహ్మాన్ని గురువుని సమానంగా చూడాలి. ఇద్దరి యందు సమానమైనటువంటి ధర్మం ఉండాలి. తస్య మహాత్మనః అటువంటి మహాత్ముడైనటువంటి శిష్యునికి కథితాః చెప్పబడినటువంటి అర్థాః విషయములు బ్రహ్మ విషయములు ప్రకాశంతే ప్రకాశిస్తాయి. ఎవడికి పెడితే వాడికి చదువు చెప్తే ఆ చదువు బూడిదలో పోసిన పన్నీరే. ఎవరికైతే గురుభక్తి ఉంటుందో, ఎవడైతే బ్రహ్మజ్ఞానమునందు భక్తి ఉంటుందో, బ్రహ్మజ్ఞానమునందు గురువు యందు భక్తి కలిగినటువంటి వాడికి, అటువంటి మహాత్ముడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తే ఆ బ్రహ్మజ్ఞానం ప్రకాశిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం ప్రకాశించి వాడు లోకానికి ఉపకారం చేసిన వాడు అవుతాడు. కాబట్టి ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మమందు సేవాభావం గురువునందు సేవాభావం సమానంగా కలిగినటువంటి మహాత్ముడికి చెప్పే విద్య మాత్రమే ప్రకాశిస్తుంది. ఉపనిషత్తు చివరి వాక్యాలు ఈ శ్లోక వాక్యాలుగా చెప్పబడ్డాయి. సేవాధర్మం బ్రహ్మమునందు ఎలా ఉంటుందో గురువునందు కూడా అలాగే ఉండాలి. వాడు శిష్యుడు, బ్రహ్మోపదేశానికి వాడు అర్హుడు. అటువంటి శిష్యుని యందు ఉపదేశించబడినటువంటి విద్య ప్రకాశిస్తుంది. అదే ఉపనిషత్తు. ఉపనిషత్తుని ఈ మాటలతో ముగించారు. అంటే గురువు యందు పరమమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి, బ్రహ్మముతో సమానమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించమని చెప్పారు. అంతఃప్రవిష్ట శాస్త్ర ఇది యో అంతర్యామే శృతిరితః సోస్మాన్ ముఖ్య గురు పాతు విద్యాతీర్థమహేశ్వర. ఇది చిట్ట శ్లోకం. విద్యారణ్యుల వారు ఏ గ్రంథాన్ని రాసినప్పటికీ కూడా చిట్ట చివరిని వారి గురువుల్ని స్మరణ చేస్తారు. ఎందుకంటే గురు కటాక్షం లేకుండా విద్యలు ప్రకాశించవు కాబట్టి. అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాం అని మంత్రం. అంతఃప్రవిష్ట శాస్త్ర లోపల ప్రవేశించినటువంటి వాడు, అన్నింటినీ శాసిస్తూ ఉన్నటువంటి వాడు. శృతీరిత వేద ఉపనిషత్తుల చేత చెప్పబడినటువంటి అంతఃప్రవిష్ట ప్రత్యక్ బ్రహ్మస్వరూపుడు, శాస్త్ర అన్నింటినీ శాసించేటువంటి వాడు, అంతర్యామి లోపలున్నటువంటి వాడు. బృహదారణ్యకంలో ప్రత్యేకంగా అంతర్యామి బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణం వస్తుంది. అంతర్యామి అమృత, మీ లోపల ఉన్నటువంటి వాడు అమృతుడైనటువంటి పరమాత్మ అని ఒక బ్రాహ్మణాన్ని అంతర్యామి బ్రాహ్మణం అని చెప్పారు బృహదారణ్యకంలో. ఆ అంతర్యామి అయినటువంటి వాడు అంటే అంతర్యామి అయినటువంటి వాడు,
లోపల ఉన్నటువంటి వాడు, శాసించేటువంటి వాడు. సోస్మాన్ ముఖ్య గురు, అతడు సహా, అతడు అంటే ఎవడో, సహా అతడు, అస్మాన్ ముఖ్య గురు, మాకు ప్రధానమైనటువంటి గురువు అయినటువంటి విద్యాతీర్థ మహేశ్వర. విద్యాతీర్థ మహేశ్వరుడు అంటే విద్యారణ్య స్వామి వారి గురువులైనటువంటి విద్యాతీర్థ మహేశ్వరులు పాతూ రక్షింతురుగాక. ఆయన రక్షించాలి అంటే మనం శ్వేతాశ్వతరోపనిషత్తు యొక్క సారాన్నంతటి విన్న తర్వాత ఆ గురువందనం చేయడం కూడా జరిగింది. ప్రత్యేక బ్రహ్మ స్వరూపంగా దేహంలో ఉన్నటువంటి వాళ్ళు, దేహాన్ని శాసించేటువంటి వాడు, దేహంలో వాడు ఎవడో అక్షరుడైనటువంటి విద్యార్థి మహేశ్వరులే. గురువు పరబ్రహ్మం రెండు వేరు కాదు కాబట్టి ఆ గురువు అయినటువంటి ఆ పరబ్రహ్మమే, లోపల ఉన్నటువంటి పరబ్రహ్మమే మనల్ని రక్షింతురుగాక అని విద్యారణ్యుల వారు ఉపనిషత్తు యొక్క వ్యాఖ్యానాన్ని ముగించారు. ఇక్కడితో మనం శ్వేతాశ్వతరోపనిషత్తుకి సంబంధించినటువంటి సారాన్ని చెప్పుకోవడం జరిగింది. అంటే యథామతిగా నాకు తెలిసినంత వరకు, అలాగే బ్రహ్మసూత్రాల్లో ఈ శ్వేతాశ్వతరోపనిషత్తుని భగవత్పాదుల వారు ఎక్కడెక్కడ ఏ ఏ విధాలుగా ఉదహరించారో ఆ ప్రదేశాలని కూడా తీసుకొని, అంటే ప్రత్యేకంగా భగవత్పాదుల వారి యొక్క భాష్యం లేదు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు ఈ ఉపనిషత్తు విషయంలో ఎలా ఉన్నాయో మనం వ్యాఖ్యానం చేసుకుంటూ మొత్తం ఈ 120 శ్లోకాలతో కూడుకున్నటువంటి శ్వేతాశ్వతరోపనిషత్తు సారాన్ని కూడా మనం చెప్పుకోవటం జరిగింది. మనం శ్వేతాశ్వతరోపనిషత్తు ఈరోజు ముగించి బృహదారణ్యకాన్ని మళ్ళీ వారం నుంచి ప్రారంభిద్దాం. స్వస్తి.